హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలలో గ్రూప్ 1 పోస్టులతో పాటు మెగా డిఎస్కి సంబంధించిన వార్తలు అయితే ఉండడం జరిగింది. వీటన్నిటి గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పాత నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ, వయోపరిమితి 2 ఏళ్ల పెంపు, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115, మే లేదా జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామ్స్, 1:50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కు ఎంపిక అంటూ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన పలు సూచనలు అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. కొత్తగా 60 పోస్టులు కలుపుతూ మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేసి గంటలోనే కొత్తదాన్ని విడుదల చేసింది. సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ కమిటీ సమావేశం జరిగింది. 503 పోస్టుల భర్తీకి 2 ఏళ్ల కింద ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరిన్ని పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్ 1 దరఖాస్తుదారుల వయో పరిమితిని ప్రభుత్వం 2 ఏళ్లకు పెంచింది. ఇది యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు కూడా వర్తిస్తుందని తాజాగా జీవో ఇచ్చింది. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాల భర్తీలో స్థానికులకు 95% పోస్టులను కేటాయించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. పాతోళ్లకు నో ఫీజ్. ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని, అయితే వాళ్ళు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. ఇక మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 305 పోస్టులు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనుండగా దీంట్లో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140 ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీకి సంబంధించిన పోస్టులు 115 ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, డిప్యూటీ కలెక్టర్లు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా మల్టీజోన్ 2లోనే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11,000 పోస్టులతో మెగా డిఎస్సి. 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కారు. ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ అంటూ మెగా డిఎస్సికి సంబంధించి ఒక వార్తనైతే రావడం జరిగింది. 2-3 రోజుల్లోనే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్నట్లు సర్కారు ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కారు రెడీ అయింది. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేయనున్నది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5,089 పోస్టులతో బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ పోస్టులు ఉండడంతో పాటు చాలా జిల్లాల్లో పోస్టులు లేకపోవడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా డిఈఓల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను సేకరించారు. దీనికి అనుగుణంగా సుమారు 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని సర్కార్ భావిస్తుంది. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను రిక్రూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. వీరు 1,523 పోస్టుల భర్తీకి గత సర్కారు ఆమోదం తెలిపింది. కానీ స్టేట్లో సుమారు 1000 వరకు పోస్టులు అవసరం ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో 5,089 పోస్టులతో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి
కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉండడంతో 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. మెగా డిఎస్సి పోస్టులను చూసుకున్నట్లయితే హెచ్జిటి 6,500, ఎస్ఏ 2,800, పండిత్కు సంబంధించి 700 పోస్టులు, పీఈటీకి సంబంధించి 180 పోస్టులు, మొత్తంగా 11,000 పోస్టులతో మెగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ వేయాలని సర్కారు ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ కొలువులు ఏపీపీఎస్సీ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో 4 లైబ్రేరియన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. ఏపీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో 4 లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను psc.ap.gov.inలో చూడాల్సిందిగా అభ్యర్థులకు సూచించడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు చూసుకున్నట్లయితే 27 మార్చి 2024 నుంచి 16 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తులకు అయితే గడువు విధించడం జరిగింది. దరఖాస్తు ఫీజు 370, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్లకు అభ్యర్థులకు 250గా నిర్ణయించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. మెగా డిఎస్సికి అలాగే గ్రూప్ 1కు సంబంధించిన ముఖ్యమైన వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.